గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్య రంగంలోని కాంట్రాక్టర్లు 2% కమిషన్ ఇస్తేనే వారికి కాంట్రాక్టు దక్కేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఆరోపించారు. ఈ విషయంలో వైసీపీ వాళ్ళు ఎక్కడికి డిబేట్కి రమ్మన్నా రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం గత 5 ఏళ్లలో 300 ప్రాజెక్టులు ఇచ్చిందని, అందులో కేవలం 55% పూర్తి చేసి మిగతా 80 ప్రాజెక్టులు చేయకుండా బిల్లులు పెట్టి 220 కోట్లు గోల్మాల్ చేశారని పెమ్మసాని ఆరోపించారు. అందరు రండి 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 నాన్నగారు రండి. అరే మీరు గత 19-24కి 24 నుంచి వచ్చి మనకు 1 year అయింది. ఈ రోజున 5 సంవత్సరాల పరిపాలనకి ఈ సంవత్సరం పరిపాలనకి ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి. అంతకుముందు గత 5 సంవత్సరాల్లో చూస్తే ఎక్కడ చూసినా ఒక రోడ్ వేసినటువంటి పరిస్థితి లేదు. అంతా కేవలం సంక్షేమం అనే పేరుతోటి పొద్దున్నే డబ్బులు ఇచ్చి సాయంత్రం డబ్బులు తీసుకునే విధానం, 2-3 రెట్లు మందమ్మి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకోవటం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి డైవర్ట్ చేయటం, ఆ పథకాలన్నీ నీతిగార్చడం. దాదాపుగా 90 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, 60% వాళ్ళు ఇస్తారు, 40% మన స్టేట్ పెట్టుకోవాల్సిన అన్నింటినీ కూడా దేన్ని ఒక జల్ జీవన్ మిషన్ వాటర్ స్కీమ్స్ కానీ దేన్ని వాళ్ళదంటే ఇక్కడ ఎక్కువ మైనారిటీ సోదరులు ఉన్నారు కాబట్టి నాకు ఈ విషయం తెలియదు. తెలిసి ఉంటే ఎలక్షన్ ముందే ఎక్కువ సార్లు చెప్పేవాడిని ఈ ప్రాంతంలో. నేను ఈ మధ్య తెలుసుకున్నా PMGVK అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, JVK. ఇది కూడా ఏంటంటే నా పార్లమెంట్ సెగ్మెంట్ లో చాలా మంది మైనారిటీ సోదరులు ఉన్నారు. వాళ్ళకి స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కట్టాలంటే అసలు ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయా అని మినిస్ట్రీకి వెళ్ళి కనుక్కుంటే ఈ స్కీమ్ గురించి తెలిసింది. ఈ స్కీమ్ లో ఆంధ్రప్రదేశ్, ఇదంతా వాస్తవం కూడా, ఆంధ్రప్రదేశ్ 14-19 మధ్య దాదాపుగా 500 ప్రాజెక్టులు సబ్మిట్ చేశారు. చేస్తే గత 5 సంవత్సరాల్లో 55 కంప్లీట్ చేశారు. ఇంకొక 80 కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇస్తే సరే అని చెప్పి మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి డబ్బులు కావాలని అడిగితే వాళ్ళు వచ్చి మొత్తం ఆడిట్ చేస్తే 80 ప్రాజెక్టులు ఏవి స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసామని చెప్పి దొంగ బిల్లులు పెట్టి తీసుకొచ్చారు. ఇది వాస్తవం కాదు అని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు, అత్యంత తెలివైన వ్యక్తిని